అందరికీ నమస్కారం. మా ఫస్ట్ కలర్ ఫోటోలను నేను నా ఛానల్లో పెట్టుకోవటం మొదలుపెట్టాను. కానీ ఫస్ట్ వీడియోలో అన్నీ పెట్టడం కుదరలేదు. ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇది ఇంకొక ఫోటో ఆ రోజు తీసుకున్నవేను. 92 ఇదంతాను. దీనికన్నా ముందు వీడియోలో అంతా చెప్పాను నేను. అదే రోజు జయరామ్ అన్న అబ్బాయి, మా ఇంటికి ఎదురుగుండా ఉన్న అబ్బాయి వచ్చి తీశాడు. ఇవన్నీ చాలా డల్గా ఉన్నాయి, ఎందుకో ఏమో మరి అస్సలు బ్రైట్గా లేవు. ఇంకా అలా గుర్తుగా ఉంటాయి, అలా చూసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఫస్ట్ టైం అన్నమాట ఇలాగా అన్నీ నేను వీడియో తీసుకుని రికార్డ్ చేసేసుకుని పెట్టుకోవటం. ఎంతలో ఎంత మారిపోయిందో కదా కాలం అంతాను. ఎప్పుడో ఇవి అనిపిస్తుంది. 1982 అంటే 43 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు ఇవాళ మార్చి 20 తారీఖు, ఏప్రిల్లో ఇది 23 ఏళ్ళు పూర్తయిపోతుంది ఫోటోలు తీసుకుని. ఇక్కడైతే మా అమ్మాయి ఏదో వంపేసుకుంది, జ్యూస్ ఏదోను. బట్టలన్నీ అట్లాగే ఉన్నాయి, మార్చుకోకుండా కూడాను. ఆ రోజు ఇక్కడ మా అబ్బాయి, నేను, మా అమ్మాయి. చాలా చాలా వండర్గా అనిపిస్తుంది ఇప్పుడు నాకు. సంతోషం, ఆశ్చర్యం అన్నీని. ఫస్ట్ టైం కలర్ ఫొటోస్ అంటేను చాలా థ్రిల్లింగ్గా ఉంది నాకైతేను. ఇప్పుడు ఇన్నాళ్ళకి మళ్ళా చూసుకోవటం చాలా రోజులైంది. ఎప్పుడైనా అప్పుడప్పుడు చూసుకుంటాను, కానీ ఇప్పుడైతే చాలా రోజులైనట్టుంది. అందుకనే ఆశ్చర్యంగా ఉంది చాలాను. అప్పుడైతే ఏకంగా మల్లెపూలు నేను 2 రకాలు కూడాను ఒకేసారి పెట్టేసుకున్నానా తల్లోనూ అనిపిస్తోంది. కనకాంబరాలు, మల్లెపూలు, వావ్. ఇప్పుడు ఈ అమెరికా వచ్చినప్పటి నుంచి అసలు పూల మాల, దండ అన్నదే లేదు. ఎప్పుడైనా చామంతి పువ్వు ఒకటి, గులాబీ పువ్వు ఒకటి పెట్టుకోవటం అంతే తప్ప అసలు ఇక్కడేమీ అమ్మటాలు కొనుక్కోటాలు కూడా ఉండవు మాకు. మేమున్నది సియాటిల్. అందుకని ఆ పూల దండలన్న మాటే మర్చిపోయాను, మాలన్నదేను. ఇది మా అబ్బాయి. సరిగ్గా అప్పుడు 3 నిండింది. 3 నిండి ఫిబ్రవరి 6 మా అబ్బాయి 79. అవి ఇక్కడ టేబుల్ మీద పోర్సిలిన్తో చేసిన కోడి పెట్టాలన్నమాట 2. అవి అట్లాగా బాగా ఆడుకుంటూ ఉండేవాడు. 2 ముక్కులు అన్నీ కొట్టుకుంటూను అట్లాగా చేసుకుంటున్నాడు. అప్పుడు ఏదైనా యాక్షన్ చేయమన్నాను, ఉత్తినే ఎందుకని అవి తీసుకుని చేసినట్టున్నాడు. అది మాత్రం బాగా ఉండేది మా అబ్బాయికి అలవాటు. ఎప్పుడు ఇంతంత వాళ్ళు అవుతారని ఎవరూ ఊహించం కదా అసలు. ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ అమెరికా, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాకను ఏమవుతారో ఏంటో అన్నది ఏమీ తెలియదు కదా ఎవరికి. అప్పుడు ఇదైతే నావే కూలింగ్ గ్లాసెస్ పెట్టి నేనే అంతా తీశాను. ఇది ఈ కర్టెన్కి చాలా స్పెషల్ కథ ఉంది. ఇది మా చెల్లెలు మ్యాటీ కుట్టు అంటాము, ఆ మ్యాటీ బట్ట అన్నమాట. ఆ మ్యాటీ బట్ట మీద మా చెల్లెలే కుట్టింది. నేనేదో కొంచెం కొంచెం కుట్టానేమో అంతే. మొత్తం అంతా మా చెల్లెలే. ఇప్పట్లాగా అప్పుడు డిజైన్ వేసుకోవటం కాదు, ఏకంగా గళ్ళు లెక్క పెట్టుకుని కుట్టుకునేవాళ్ళం మేము. అంతా ఓపిగ్గాను అన్నీ ఎన్ని అయితే అన్నీ గళ్ళు లెక్క పెట్టుకోవటమే. టోటల్గా ఈ కర్టెన్ స్పెషల్. అప్పుడు చాలా సంవత్సరాలు ఉంది. ఆ తర్వాత ఇంకా చిరిగిపోయింది. ఇది భోజనం వడ్డిస్తున్నప్పుడు జయరామ్ని పిలిచి తీయమన్నట్టున్నాను.
కానీ మా అమ్మాయి అయితే పడలేదు సరిగ్గాను. అప్పుడు వంటిల్లు అది. 2 రూములు. పెద్ద పెద్ద రూములే ఉండేవి. అప్పట్లో అవి గొప్ప అంతే. ఆనందనగర్ అంటే చాలా కాస్ట్లీ లైఫ్ అని చాలామందికి అప్పుడు అక్కడున్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఇదైతే ఇద్దరు పిల్లల్ని పడుకోబెట్టి తీశాను. ఉత్తినే పడుకోబెట్టడం అంటే రేడియో వింటున్నట్టుగాను. ఇంక మళ్ళా అవన్నీని ఎప్పటి వరకో ఉంచుకుంటే కుదరదు. మేము అసలు ఆ ఇల్లు ఖాళీ చేసేసి మేము వచ్చేస్తున్నాము, అబ్బాయి కెమెరా ఇచ్చేయాలి, అందుకని తీసేసుకోవటమైంది. మామూలుగా మందైతే కనుక మెల్లగా అప్పుడొకటి తీసుకోవచ్చు. అక్కడే ఉండట్లేదు అసలు, అందుకని అట్లాగా ఇచ్చేయటమైంది. అందుకే తీసేసుకోవటం. ఇలా రకరకాలుగా కూర్చోబెట్టి ఏదో అప్పటికప్పుడు తోచినట్టు తీసుకోవటం అయిందనమాట. అసలు ఏమీ క్లియర్గా ఉన్నట్లేదు ఇక్కడ వీడియోలో తీస్తుంటేను. ఎంత ముద్దుగా ఉన్నారో కదా అప్పుడు పిల్లలు అనిపిస్తుంది, అంత సన్నంగాను. ఇదైతే లెగోస్ పెట్టుకునేది ఆ బాక్స్ అన్నమాట. అట్లాగా నేను నా చెయ్యి చూపిస్తున్నాను ఏంటో. మా అబ్బాయికి ఫేస్కి కవర్ చేసేసుకున్నాడు కదా వాడి హ్యాండ్, అందుకని చూపిస్తున్నట్టున్నాను. నాకైతే నా ట్రాన్సిస్టర్ రేడియో చూసుకుంటే ఎంత సంతోషంగా ఉందో. అది అయిపోయింది. అదే ఫస్ట్ది అనుకుంటా, అంతే. మా పెళ్ళయ్యాక కొనుక్కున్నది లేదు, మా వారు ముందే కొనుక్కున్నారు, పెళ్ళి కాకముందే ఉంది అది. ఆ తర్వాత 2-in-1, ఆ తర్వాత ఏకంగా స్టీరియో సిస్టము, పెద్ద డెక్, అప్పుడు టేబుల్ ఫ్యాను, సీలింగ్ ఫ్యాన్ కూడా మేము కొనుక్కోలేదు. ఆ టేబుల్ ఫ్యానే ఫస్ట్, ఇంకా దాంతోటే అయిపోయింది. ఆ తర్వాత మళ్ళాను ఇల్లు కట్టుకుని 82లోని వచ్చేసామన్నమాట, యేసురావు నగర్. అన్నీ ఎన్ని కథలో, ఎన్ని ట్విస్టులతోటో జీవితం అంతాను గడిచింది. ఇది ఇద్దరు అక్క తమ్ముడు. మా అమ్మాయికి కూడా మల్లెపూలు కూడా పెట్టేశాను, 2 జళ్ళు. నేను ఎంత పెట్టుకుంటే తను కూడా అంతా పెట్టుకుంటాననేది. చాలా చాలా కోపం వచ్చేసేది. ఇంకా చిన్నది పెడతానంటే, కాదమ్మా నీకు చిన్న జళ్ళు కదా అంటేను, లేదు అంత ఇష్టం తనకి చిన్నప్పటి నుంచి కూడాను. ఇప్పుడు ఇక్కడ అమెరికాలో సెటిల్ అయిపోతే అసలు ఏమీ లేదు, ఆ జుట్టంతా విరబోసుకోవటమే కదా అందరూను. పూలు దాకా ఇక్కడ. ఇవన్నీ నావి పెళ్లి పట్టు చీర, అది టోటల్గా అంతా మొత్తం డల్గా ఉన్నాయి. అసలు ఇది డెవలపింగ్ కరెక్ట్గా లేదనుకుంటా, అందుకని లేకపోతే నాకు ఎట్లా కనిపిస్తుందో తెలీదు. ఏదో ఎంత ఇంట్రెస్టో అప్పుడు రకరకాల ఫోజులు పెట్టాలని, తీయించుకోవాలని. అప్పుడు నాకు 29 years. ఇది కూడా నా పెళ్లి పట్టు చీరే, మా అత్తగారు వాళ్ళు కొన్నవన్నమాట ఇవి. ఇది మందారాకు రంగు పట్టు చీర. అప్పుడు ధర్మవరం పట్టు చీరలేనవి. మొత్తం 3 అనుకుంటా, 3 పట్టు చీరలు కూడా అప్పట్లో 250-300 ధర్మవరం పట్టు చీరలు అంటే మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా గ్రేట్ అన్నమాట. అంతే, అట్లా ఇచ్చుకోవటం పుచ్చుకోవటం. పట్టు చీరలన్నీ మా అత్తగారు వాళ్ళు పెట్టినయే నావి. ఇది బయటకు వెళ్ళి వచ్చినట్టున్నాము, కరెక్ట్. అప్పుడు మాకు బాగా లక్డికా ఫూల్ అన్నమాట. అన్నిటికీ కొంచెం షాపింగ్ అంతా చేసుకునేదంతా కూడాను
లెక్కడికా ఫుల్లే. మా అబ్బాయిని తీసుకుని వెళ్ళినట్టున్నాను. మా వారిని నేను లోపలికి రాకుండా తీయమంటేను తీసినట్టున్నారు. ఇదైతే మా మరిది, ఆఖరి మరిది. మేమే తీసుకొచ్చాము. మా దగ్గరే ఉండేవాడు. ఆ తర్వాత మళ్ళాను తను ఒక రూమ్ తీసుకుని సనత్ నగర్లో వెళ్ళాడనమాట. సనత్ నగర్ కొన్నాళ్ళు మా ఇంట్లోనే ఉంచుకున్నాము. ఏదో చిన్న జాబ్ ఇప్పించటం, అక్కడ సెటిల్ అవ్వట్లేదని మా ఊర్లోనూ, మా అత్తగారు ఊరు నిడదవోలు దగ్గర తాడిమళ్ళ, అందుకని తీసుకొచ్చామన్నమాట. ఎలాగోలాగా లైఫ్లో సెటిల్ చేద్దామని. మొత్తానికి సెటిల్ అయ్యాడు. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడు, హైదరాబాద్ సనత్ నగర్లో. అట్లాగా చాలా బాధ్యతలు మేము మోసుకుని వచ్చాము. మా కోసమే మేము జీవితం గడపటం అన్నది జరగలేదు, అసలు ఎప్పుడూ జరగలేదు. అందుకని చేసింది ఎక్కడికి పోదని నేను చెప్తాను కదా. మనం చేసిన సహాయం మళ్ళా మనకి ఏదో విధంగానూ ఏదో రూపంలో వస్తూనే ఉంటుంది. ఇది నేను బాగా నమ్ముతాను. మా జీవితమే అందుకు సాక్ష్యం. ఇది మా అమ్మాయి ఏదో అక్కడ కలర్ఫుల్ అంబ్రెల్లా పట్టుకుని నిలబడింది. మొత్తానికి ఇవి చాలా అన్ఫర్గెటబుల్ మెమరీస్ అన్నమాట. ఈ ఫస్ట్ కలర్ ఫొటోస్ మూలంగా ఇన్నాళ్ళకి నేను ఇట్లాగా తీసుకుని వీడియో పెట్టుకోవటం అయింది. నా వీడియోస్ ఎవరు చూస్తున్నారో వారందరికీ మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫోటో అంటే నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. పిల్లల మూలంగానే ఆ ఇష్టం అంతాను. ఇప్పుడు మా పిల్లలే మమ్మల్ని చూసుకుంటున్నారు. అందుకని మనం చేసింది ఎవరికైనా ఉపకారం ఏనాటికైనా మనకి మళ్ళా తిరిగి వస్తుంది ఏదో ఒక రూపంలోనూ. అందుకని ఎవరైనా సరే అట్లాగా జీవించితే వాళ్ళ జీవితాలు బాగుంటాయని నా అభిప్రాయం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫ్రెండ్స్.